కొంచెం గట్ హెల్త్ అంటే మన పొట్ట గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. ఈ గట్ హెల్త్ అనేది ఈ రోజుల్లో చాలామందికి డిస్టర్బ్ అవుతుంది. నూటికి చెప్పాలనుకుంటే 85-90 మందికి గట్ హెల్త్ అనేది చాలా ప్రాబ్లమ్గా తయారైంది. ఎందుకంటే మనం చేసే డే టు డే లైఫ్లో మనం అంటే రెడీ టు ఈట్ అన్నట్టు ప్రతి ఒక్కటి తయారైంది. మనం తయారు చేసుకునే ఓపిక మనకు లేదు, తయారు చేసి పెట్టి పిల్లలకు పెట్టి ఓపిక మనకు లేదు, పిల్లలు మనం తయారు చేసేంతవరకు వేడి చేసి తినాలన్న ఓపిక వాళ్ళకు లేదు. కాబట్టి గట్ అనేది చాలా వరకు మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ గట్ గురించి మనం సింపుల్గా చెప్పుకోవాలంటే అన్నిటికీ మన బాడీలో ఉండే ప్రతిదానికి ఈ గట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిందనమాట. మన గట్ హెల్త్ బాగుంటేనే మిగతా అంతా బాగుంటుందని చెప్పి ఈ రోజుల్లో మనకు ఈ వీడియోల ద్వారా వీడి ద్వారా మీకు డాక్టర్లు చెప్తుంటే మీకు కొంచెం అవగాహన వస్తుంది తప్ప ఇంకా పూర్తిగా దాని మీద మీకు అవగాహన రాలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ గట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. అది ఎంత మంచిగుంటే మీ బాడీలో ఉండే సెల్స్ అన్నీ కూడా అంత మంచిగా పనిచేస్తాయి. మనం గట్ హెల్త్ బాగుండాలని చెప్తే కొంతమంది నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది దానివల్ల అని చెప్పి ఆ గ్యాస్ ట్రబుల్కి ఇంకొక ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ వాడుతున్నామే, అది తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. దీనికి మళ్ళీ నేను ప్రోబయోటిక్స్ అని ఈ మధ్య కొత్తగా వచ్చినాయి కొన్ని. ఈ ప్రోబయోటిక్స్ వేసుకుంటే మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యి ఇంటెస్టైన్ అంతా బాగుంటాయి అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు, రాస్తున్నారని. ఇవన్నీ కూడా ఏంటంటే జనాలకు మనం ఆ వర్డ్ వాడొద్దు కానీ జనాలకు అలవాటు చేయడం తప్ప ఏం లేదు. ఈ ప్రోబయోటిక్ బయట నుంచి వచ్చిన ఏదైతే ఇస్తున్నామో ఒక సర్టన్ బ్యాక్టీరియా లాంటిది లోపలికి పంపిస్తున్నాం. మిగతా బ్యాక్టీరియా పరిస్థితి ఏంటి? మన గట్ హెల్త్లో 1000 రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. అంటే దాన్ని డైవర్సిటీ అంటాం, బ్యాక్టీరియల్ డైవర్సిటీ అంటాం. మనం ఎలా డైవర్సిటీ అంటామో ఇది కూడా బ్యాక్టీరియా డైవర్సిటీ అనేది. అంటే దానికి అనుకూలంగా ఉండాలి, బ్యాక్టీరియా అనేది డెవలప్ కావాలి పొట్టలో. అంటే నువ్వు తిన్న ప్రతి ఆహారం నుంచి మనం తిన్న ఆహారం మనం తింటున్నాం ఆహారాన్ని, కానీ మనం తిన్న పొట్టలో బ్యాక్టీరియా తింటుంది ఆ ఆహారాన్ని. ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియా తిని మనకు ఏ ఆహారం మనం తిన్న ఆహారంలో ఏముంది అనేది దానికి సంబంధించిన ఆ బ్యాక్టీరియా వచ్చి దాన్ని తినేసి మనకు విటమిన్ డి లోపం ఉంటే విటమిన్ డి ఆహారంలో ఉందా లేదా చూసుకొని దాన్ని పంపిస్తుంది. B12 తక్కువ ఉంటే దాన్ని పంపిస్తుంది. అలాగే B2, B3, B4 ఏ తక్కువ ఉంటే అది మనకు ఈ బాడీకి అనేది అందించడానికి ఈ బ్యాక్టీరియా ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పి ఈ రోజుల్లో మనం దాన్ని గమనిస్తున్నాం. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా అక్కడ నాశనం అవుతుందో మనకు B12 అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఈ B12 ఎక్కడి నుంచి వస్తుంది? అందరికీ ఈ రోజుల్లో చెప్తున్నారు మటన్ చికెన్ నుంచే అని. కరెక్టే, మటన్ చికెన్ నుంచి వస్తుంది, అది 100% మనం ఒప్పుకోదగిందే. కానీ ఈ గట్టు మనం తిన్న చికెన్ మటన్ అరిగించడానికి అక్కడ కూడా హెల్దీగా ఉండాలి కదా. అంటే మీకు ఎగ్జాంపుల్, ఒక పొలం ఉందంటే విత్తనం వేస్తున్నాం, మొలవాలి. దాన్ని సారవంతం ఉంటేనే కదా మనం మొలక వేయాలి. విత్తనం వేస్తే మొలక వచ్చేది. విత్తనం వేసినప్పుడు అది చెడిపోయినప్పుడు మొలక రాదు కదా. అదేవిధంగా మనం తిన్న ఫుడ్ మంచిగా అరగాలంటే మన గట్ హెల్త్ ఇండస్ట్రీలో ఉండే బ్యాక్టీరియా మంచిగా గుడ్ బ్యాక్టీరియా ఉంటేనే మనకు ఆ తిన్నది అరిగి దేనికి సప్లై ఇవ్వాలనో దానికి అనేది అదే పంపిస్తుంది అనమాట. అందుకే మన బ్యాక్టీరియా లోపల ఉండేది మనం తిన్న ఫుడ్ను అది అరిగించి దేనికి ఎంత అవసరమో, అంటే ఏ ఆర్గానికి ఎంత అవసరమో ఏది అవసరమో అని చెప్పి బ్లడ్లో రిలీజ్ చేసి అది దాని ద్వారా అందించడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. నేను చెప్పేది ఏంటంటే ఈ మటన్ చికెన్లనే కాదు, మన నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బర్రెలు గొర్రెలు ఎనిమల్స్లో అవి ఏ జంతువులను తింటున్నాయి? వాటిల్లో మనకు B12 వాటిల్లో లోపం లేదా? మరి వాటిల్లో లోపం రావాలి కదా. అంటే మనం తినే ఫుడ్ గట్ హెల్త్ మంచిగా ఉంటే మనం తినే ఆహారం ద్వారానే మనకు B12 అనేది ఇవ్వడానికి ఆ ప్రకృతి ఆ నేచర్ అనేది మనకు ప్రొవైడ్ చేసింది. కాబట్టి ఈ గట్ హెల్త్ మంచిగా ఉంటే అన్ని పోషకాలు మనకు బాడీకి అందుతాయి. ఆ గట్ హెల్త్ మంచిగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇదే ఇంతకుముందు చెప్పినట్టు మనం తినే ఫుడ్, ఈ బేకరీ ఐటమ్ కావచ్చు, లేదా ఈ ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా 1000 రకాల కారణాలు, కర్ణుడు చావడానికి ఎన్నో రకాల కారణాలు అన్నట్టు గట్ హెల్త్ పాడవడానికి ఎన్నో రకాల కారణాలు. దీన్ని మనం డెవలప్ చేసుకోవాలి మంచిగా. అంటే మీరు ప్రోబయోటిక్ న్యాచురల్గా వచ్చేటి కొన్ని పదార్థాలు చెప్తాను, ఏదన్నా వాడుకోండి. ఏంటివంటే మిల్క్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. మిల్క్ తోటి తయారైన కర్డ్ లేదా కర్డ్ తోటి తయారైన బటర్ మిల్క్, ఇవి రోజుకు 1 లేదా 2 గ్లాసులన్నా తాగండి, మంచిది. 200 ml ఉండేటి. కొందరు కామెంట్లో మనం చెప్తే ఎంఎల్ కూడా చెప్పలేదు సార్ అని అడుగుతున్నారు. అందుకని మినిమం 200-250 ml ఒకసారి లేదా 2 సార్లు తీసుకుంటే మంచిది. అలాగే కోకోనట్ వాటర్ మీరు తాగాలనుకుంటే రోజు 1 లేదా 2 కొబ్బరి బోండాలు, అంటే 2 కొబ్బరి బోండాలు అని చెప్తే కూడా కొంతమంది ఏంటంటే
దానికి అదెంత ఎంఎల్ సార్ అంటున్నారు. దానికి ఎంఎల్ ఏం కాదండి. కొబ్బరి బొండలో ఒక్కోసారి 300 ఎంఎల్ ఉంటుంది, ఒక్కోసారి 150 ఎంఎల్ ఉంటుంది. మనం 300 ఎంఎల్ తాగమంటే 2 కొబ్బరి బొండాలు కొట్టాలి కదా. కాబట్టి ఎంత ఉంటే అంత తాగండి. ఉదయం 150 ఎంఎల్ 200 ఎంఎల్ మినిమం ఈ రోజులు ఉండే కోకోనట్లో దొరుకుతున్నాయి మనకు, అవి వాడుకోవచ్చు. అలాగే ఏదైతే మనకు మొలక గింజలు ఉన్నాయో స్ప్రౌట్స్, ప్రోటీన్స్ బాడీకి కావాలి కాబట్టి స్ప్రౌట్స్, అదే విటమిన్ డి కావాలి కాబట్టి మనకు ఫ్లాక్స్ సీడ్స్ కావచ్చు లేదా సియా సీడ్స్ కావచ్చు, వాటిల్లో కూడా విటమిన్ డి అనేది కొంచెం దొరుకుతుంది. అదే కాకుండా మనం కొంచెం ఎండకు నిలబడితే ఆ దేవుడు ఇచ్చింది మనకు వరం ఏంటంటే ఆ సూర్యుని ద్వారానే ఆ స్కిన్ అనేది గ్రహిస్తుంది. ఈ రోజుల్లో మనం బయట తిరగట్లేదు. అందరికీ ఎవరికి ఏం టెస్ట్ చేసినా సిటీలో ఉండే వాళ్ళకి 190 మందికి విటమిన్ డి లోపం అయితే కనిపిస్తుంది. అదే పల్లెల్లో ఉన్న వాళ్ళకు కూడా కనిపిస్తుంది ఈ రోజుల్లో విటమిన్ డి లోపం. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా వరకు అలవాటు పడరు ఇంట్లో ఫ్యాన్లకు, ఏసీలకు, ఎండ తగిలితే బయటికి పోకుండా బయట తిరగకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు 100లో 50% వాళ్ళకు కూడా ఈ వ్యాధి అనేది సోకింది. అదేవిధంగా గట్ హెల్త్ అన్నట్టు వాళ్ళకు కూడా గట్ హెల్త్. ఇప్పుడు ఏ ఊర్లో మనకు చిప్స్ దొరకట్లేదు, ఏ ఊర్లో మనకు ఐస్ క్రీమ్స్ దొరకట్లేదు, ఏ ఊర్లో మనకు ఈ ప్యాకేజ్డ్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఎందుకు దొరకట్లేదు, ఇవన్నీ చూస్తున్నాం. ఇంకో విషయానికి వస్తే ఈ ఎక్కువ జ్యూసులు వాడుతున్నారు. జ్యూసులు కూడా అంత మంచిది కాదండి. ఎందుకంటే మీరు ఫ్రూట్ తీసుకోండి. ఫ్రూట్ తింటే ఆరెంజ్ ఫ్రూట్ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఏదైనా ఫ్రూట్ తింటే దాంట్లో కొంచెం మైల్డ్గా పీచు పదార్థం ఉంటుంది. మనం తిన్న దాంట్లో స్లోగా డైజెషన్ అయ్యి బాడీకి కూడా అన్ని పోషక పదార్థాలు అందే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ఈ బ్యాక్టీరియా అనేది మెల్లగా అబ్జర్వ్ చేసేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ విధంగా మనం గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటే మనకు మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా మనకు సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ గట్ హెల్త్ సరిగా ఉంటే మీకు షుగర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇంతకుముందు చెప్పినట్లు మనకు కీళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, బాడీ ఫైబ్రోమైల్జియాలు, బాడీలో వచ్చి ఏ జబ్బు కూడా మనకు 100కి 40-50% ఈ న్యాచురల్ డైట్ తోటి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు.